నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ విద్యాభవన్ లో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన కార్యక్రమం. హాజరైన హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని సూచన. తూర్పులో పర్యటించిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రజా దర్బార్లో వినతుల స్వీకరణ. మలేరియా దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న డిఎంఎన్హెచ్ఓ విజయలక్ష్మి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన పలు పార్టీలు, ప్రజా సంఘాలు. నగరంలో మానవాహారాలు, క్రొవ్వొత్తుల ప్రదర్శనలు. బ్రెయిన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బ్రెయిన్ స్ట్రోక్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పెషల్ సిఎస్టీ కృష్ణబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం వలన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయని అన్నారు. ప్రధానంగా బీపీ, షుగర్, ఆల్కహాల్ తీసుకోవడం, మానసిక ఒత్తిడి వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని అన్నారు. దేశంలో ప్రతి 5గురిలో ఒకరికి షుగర్, ప్రతి 4గురిలో ఒకరికి బీపీ ఉందని వెల్లడించారు. ప్రభుత్వం తరపున ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు ఇస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన రోటరీ క్లబ్ వారిని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిని కృష్ణబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి విజయ, డాక్టర్ అరవింద్ శర్మ, రామచంద్రరాజు, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% కేసెస్ అలాంటి రిపోర్ట్ అవుతాయి. సో న్యాచురల్గా అలాంటి మెంబర్స్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ, మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఏమి రీజన్స్ అనేది మనం అనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు, షుగరు, డయాబెటీసు, అలాగే రిస్కీ బిహేవియరు, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ అందులో బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగచేయాలి. ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేటట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్పారు. రైల్పేటలోని సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణంకు ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, ఏపీఐడీసీ చైర్మన్ దేగల ప్రభాకర్, కార్పొరేటర్ సమతతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుని మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. గత 9 నెలల కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఒక 250 మీటర్ల డ్రైన్తో పాటు 160 మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం 38 లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్, ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి, ఆ కార్పొరేషన్కి వచ్చేటటువంటి విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి. అట్లానే సెమెంటెన్స్గా ఇక్కడ కూడా సీసీ రోడ్లు 38 లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే మరి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలే. ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చిన్న భిన్నంగా ఉండేది. దాన్ని ఎమ్మటే మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు.
గుంటూరు ఈస్ట్లో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి. అదేవిధంగా ఎలాగైతే ముందుకు వెళ్తున్నామో మనమందరం పార్టీకి బలోపేతం చేయడానికి, ప్రతి కార్యక్రమం చేయడానికి మరియు అభివృద్ధి పరంగా మరియు సంక్షేమం పరంగా కూడా ముందుకు దశగా ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా చక్కగా స్పందిస్తున్నారు. గత గవర్నమెంట్లోనే పెట్టున్నాను, కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అన్న ఇద్దాన్ని మాకు అవన్నీ శాంక్షన్ చేయడం జరగలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఈ సమస్యలు నేను తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు రైలుపేట 3వ లైన్లో డ్రైన్స్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, చాలా నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మాకు రోడ్డు డ్రైన్స్ వేయించండి అమ్మా, ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నాం కానీ ఎటువంటి ఇదైతే లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం అని అడగటం జరిగింది. ఈ శాంక్షన్ చేయించాము. ఇప్పుడు 38 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి నిర్మిస్తున్నాము. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా DMHO ఆధ్వర్యంలో మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 25వ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మలేరియాపై అవగాహన కలిగించేందుకు ర్యాలీ చేపట్టామని DMHO విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని సూచించారు. ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసి దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. అందరూ దోమల మెష్లు వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డేగా మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ఆదేశాల మేరకు మనం 2007 నుంచి జరుపుకుంటున్నాము. ఈరోజు మనము ర్యాలీ కండక్ట్ చేస్తూ పాంప్లెట్స్ మీటింగ్ అవి కండక్ట్ చేస్తూ ప్రజల్లో మలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలందరిలోకి అవగాహన కల్పిస్తాము. సో మన జిల్లాలో చూసుకుంటే మనకి మలేరియా కేసులు తక్కువగానే ఉన్నాయి, ట్రైబల్లో ఎక్కువగా ఉంటుంది. సో మలేరియా రాకుండా ఉండడానికి మన ఇంట్లోనూ తర్వాత మన ఇంటి పరిసరాలు కూడాను నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ కొబ్బరి బొండాలు కానీ లేకపోతే టైర్లు ఇవన్నీ కూడా లేకుండా స్టాగ్నేటెడ్ వాటర్ గొంతులు అవి లేకుండా మనం చూసుకోవాలి. ముందు మనము మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు కూడాను ఇంటిలో మస్కిటో నెట్స్ పడుకున్నాను మస్కిటో నెట్స్ తర్వాత కిటికీలకి ద్వారాలకి మెష్లు పెట్టించుకోవాలి. పెహల్గాం ఉగ్రదాడికి నిరసనగా RVRNJC ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాడి భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచ దేశాల ప్రజలను సైతం కలిచివేసిన తీవ్ర విషాద ఘటన అని కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని జలగన్ రామారావు స్కూల్లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేదలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలనే ఆలోచనలతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నసీర్ తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా విధ్వంసం చేసిందో ప్రజలు గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఫలితాలు సాధించినట్లు నసీర్ చెప్పారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీలతో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ పోతురాజు సమత, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఒక పక్కన సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి వైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే స్థానికంగా మీకు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్క అంశంలో కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటా ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు కూటమి నాయకులు, కార్పొరేటర్లు, అలాగే మేమందరం కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కూడా చాలామంది మీ ఇంటి దగ్గరికి వస్తేనే సమస్యలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూల్కు దీటుగా మంచి మార్కులతో ఈరోజు ఈ స్కూల్లో మన జలగన్ రామారావు స్కూల్లో 10వ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాళ్ళు 582 మార్కులు, అంటే కార్పొరేట్ స్కూల్కు దీటుగా.
పెహల్గాం ఉగ్రవాద దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో జరిగిన మానవహారంలో కూటమి నాయకులు బోర్నబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, పెమ్మసాని రవికుమార్, కోవెలముడి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమని అన్నారు. భారతదేశ ప్రజలంతా ఒక్కటిగా ఉండి ప్రభుత్వానికి మద్దతివ్వాలని కోరారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావిపాటి సాయి, చందు సాంబశివరావు, బాలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ టెర్రరిస్టులు అయినటువంటి వారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, భారతదేశం ప్రశాంతంగా ఉండేటువంటి దేశం. కాశ్మీర్లో కూడా ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొల్పే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఎవరైతే దీని వెనుకున్నారో కుట్రని బయటపడి చేసిన తర్వాత అది ఏ దేశమైనా సరే తగిన బుద్ధి చెప్పడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క కన్నీటి పర్యంతరం చేసినటువంటి ఆ దుశ్చర్యని పూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున, జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ మరొక్కసారి ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల వలన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సానుభూతిగా, అట్లాగే వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేకూరేటట్టుగా వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పరిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా హేయమైన చర్య. ఇట్లాంటి అమాయకులు ప్రజలు ప్రాణాలు బలికొనటం ఇది చాలా దుర్మార్గం. ఎంతటి వారినైనా ఈ యొక్క టెర్రరిస్టులను పట్టుకొని ఈ భారతదేశం ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని చెప్పి మేము అందరం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మనం సామరస్యంగానే ఉండాలి, చట్టపరంగానే యాక్షన్ తీసుకోవాలి. అయినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు దేశాన్ని దాటి అంతర్జాతీయ ఇంప్లికేషన్స్ తోటి, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దీనికి బాధ్యులో లష్కరే తోబా అంటున్నారు వాళ్ళ కాదా, ఇంకెవరైనా ఉన్నారా, పాకిస్తాన్ పాత్ర ఏమైనా ఉందా, ఇంకే దేశాలైన పాత్ర ఏమైనా ఉందా అన్నది చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పేసి జనసేన తరఫున కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా దేశమంతా మీతో ఉంది, మీరు యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల వల్ల మనకి భవిష్యత్తులో మన అభివృద్ధికి కుంటుపడే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి అప్పీల్ చేసుకుంటూ ఈ కార్యక్రమం అమాయకులు ఏ రకంగా అయితే చంపి ఆనందం పొందారో అదేవిధంగా వాళ్ళను కూడా చంపి యావత్ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక రకంగా ప్రజాస్వామ్యంలో నేను మాట్లాడిన మాట కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మనిషి అన్నవాడికి ఎవరికైనా కానీ కొంతవరకే పేషెన్స్ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి, డికేడ్స్ నుంచి కూడా శాంతి అని చెప్పేసి ఎంతగా మన జవాన్లు పోగొట్టుకుంటున్నామో, ఎంతగా మన ప్రజాస్వామ్యంలో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నామో చూస్తూ ఉన్నాం. కానీ ఏదో ఒక రోజున దానికంటూ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎవరూ కూడా ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు. కనుక నాలో నుంచి ఆ మాటలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. అమాయకులపైన దాడులు చేసి చంపడం అమానుష్యమైన చర్య అని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్ మండిపడ్డారు. మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, ఎం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సాటి మనిషిని ప్రేమించాలన్నదే అన్ని మతాల సారాంశం. కానీ ఈ రోజున ఈ తీవ్రవాదులు మతం పేరుతోటి ప్రజలని చంపడం అనేది అత్యంత దుర్మార్గం. దీన్ని ఈ భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇవాళందరూ కూడా ఏకతాటి మీద ఉండి ఈ తీవ్రవాదాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడ జరిగినా ఎవరు చేసినా వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాదు ఈ చర్యల వలన మొత్తం అన్ని మతాల ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని కొందరు స్వార్థపరులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ మతాన్ని, ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని అనేక చర్యలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషను తీవ్రంగా గర్హిస్తుంది.
గుజ్జనగూడ సెంటర్లో ఆవాజ్ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మసీద్ నుంచి గుజ్జనగూడ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన మృతులకు నివాళులర్పిస్తూ కొంతసేపు మౌనం పాటించి ఉగ్రవాదుల యొక్క దాడులు పిరికిబంద చర్యగా కేంద్రం యొక్క నిఘా వర్గాల యొక్క వైఫల్యంతోనే ఈ దాడులు జరిగాయని మాజీ మేజర్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ బాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ఐక్యవేదిక గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి బాబు, ఆవాజ్ చిష్టి, భాష తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతంలో అనేక మంది ఎంతో మంది అక్కడికి పర్యాటకులు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల యొక్క దాడులు జరగడం ఎంతవరకు సబబని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గతంలోనే పుల్వామా ఘటనలో ఎందుకు మీరు ఆ ఘటనను ఛేదించలేకపోయారు? ఆ ఘటనను కనుక ఛేదించినట్లయితే ఇవాళ పహల్గాంలో ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదనేటువంటిది ఆలోచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులుగా నియమితులైన కోనూరు సతీష్ శర్మకు ఏప్రిల్ 27వ తేదీన హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘన సన్మానం జరగనుంది. అరండల్పేటలోని కుబేరా టవర్స్ లో బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, ప్రధాన కార్యదర్శి మాచిరాజు వెంకట శేషగిరి మురళీకృష్ణ, అధికార ప్రతినిధి అనంత శర్మ మాట్లాడారు. గత 21 సంవత్సరాలుగా కోనూరు సతీష్ శర్మ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అభివృద్ది కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించామని తెలిపారు. అందుకే ఆదివారం హిందూ ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియంలో ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, బ్రాహ్మణ సమాజంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేశవశాస్త్రి, పవన్ కుమార్, నేపాక పద్మావతి, తరుణ్ కుమార్ శర్మ, సాయి, రామకృష్ణ, రాము, రవిశంకర్, సత్యప్రకాష్ శర్మ పాల్గొన్నారు. బ్రాహ్మణులకు ఎన్నో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుల కొరకై కృషి చేస్తున్నటువంటి కోనూరు సతీష్ శర్మ గారికి ఈయన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో 21 సంవత్సరాలుగా ఈసీ నెంబర్ నుంచి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఎన్నో సేవలు అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు అధ్యక్షులుగా నియమించడం జరిగింది. వారికి గాను రేపు 27వ తారీఖు ఆదివారం హిందూ ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియంలో వారికి అభినందన సభ. ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు మే 14వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బీహెచ్హెచ్జీ డిగ్రీ కళాశాలలో జరగనున్నాయి. హిందూ ఫార్మసీ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, వనమా నరేంద్ర, గాయత్రి బెహ్రా మాట్లాడారు. మహిళలకు, యువతులకు అవసరమైన ఫాస్ట్ ఫుడ్ తయారీ, స్వీట్స్ తయారీ, మగ్గం వర్క్, మార్షల్ ఆర్ట్స్, శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. పిల్లల్లో భక్తిని పెంపొందించేందుకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, అనిల్ బెహ్రా, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత శ్లోకాలు నేర్పించడంలోనూ చిన్నపిల్లలకి అంటే ఈ మధ్య మామూలు ఆంధ్రాలో ఉండేటువంటి ఫుడ్స్ కాస్త కొంచెం మారిపోయినాయి, కల్చర్ మారిపోయింది. కాబట్టి రాబోయే పిల్లలకు, పిల్లల తరాలకు అంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఫాస్ట్ ఫుడ్లో కూడా ఆంధ్ర టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎట్లా నిర్వహించాలో వాటికి కూడా శిక్షణ ఇవ్వడంలోనూ ఇందులో భాగం కింద ఇక్కడ గుంటూరులో ఉండేటువంటి అనేక మంది మిత్రులు చాలా సహకారం చేస్తారు. డాక్టర్ నిరంజన్ గారు చాలా పెద్ద ఆర్థోపెటిషియన్, వారు హనుమ నరేంద్ర గారు, అట్టనే సీతారామయ్య గారు, మా అందరి ముఖ్యుడు, మిత్రుడు, మా ఆప్తుడు, అట్టనే సుబ్బారావు గారు, అందరూ కూడా అయింది ఏంటంటే నాట్ పొలిటికల్ అప్రోచ్,
యూత్ని డెవలప్ చేయాలి అనే దృష్టితోటి హైందవ డెవలప్మెంట్ సొసైటీ అంటే హైందవులకు ఒక్కడికే మాత్రం కాదు ఇది. అక్కడిక్కడ కుల మత వర్గ విచక్షణ లేకుండా ఇది ఉంటుంది ఇదంతా. దీంట్లో అనేక రకాల యువతకి ఉపయోగపడేవి, వారి జీవితం వారి కాళ్ళ మీద నిలబడి వారి యొక్క జీవిత స్థితిగతులను కూడా మార్చుకోవడానికి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు యువతని చూస్తుంటే మనం ఈ పబ్జీ గేమ్స్ అనో లేకపోతే క్యాండీ క్రష్ అనో ఆడుతూ టైం వృధా చేస్తున్నారు. ఇక కాలేజీకి వెళ్ళే యువతని చూస్తుంటే యువకులు రీల్స్ పేరుతో రోజుల తరబడి సమయం వృధా చేస్తున్నారు. రీల్స్ చూస్తంలో అవ్వచ్చు, రీల్స్ చేయడంలో అవ్వచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా మిగతా వారందరికీ కూడా టైం వేస్ట్ అవుతుంది. మరి అలాంటి సమయంలో బెహ్రా గాయత్రి గారు, బెహ్రా అనిలు, అట్లనే సొసైటీ సభ్యులందరూ కూడా కూర్చొని యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం ఉచితంగా నేర్పిస్తే వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నుంచోవడంతో పాటు 10 మందికి కూడా సమాజ సేవ చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో ముందు మార్షల్ ఆర్ట్స్ మేము నేర్పించదలుచుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలకే మార్షల్ ఆర్ట్స్ చాలా ఇంపార్టెంట్. సమాజం చాలా పాడైపోయింది కాబట్టి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఆడపిల్ల నేర్చుకొని ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫేస్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. సో ఈ అవకాశాన్ని మే 14th నుంచి జూన్ 21st వరకు జూన్ 7th వరకు మేము నిర్వహిస్తున్నాము. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య విషయంలో హైకోర్టు పర్యవేక్షణలో సిపిఐ దర్యాప్తు జరపాలంటూ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన క్రైస్తవుల రిలే నిరాహార ప్రార్థన దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షల్లో పలు క్రైస్తవ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ గోళ్లమూడి రాజసుందరబాబు మాట్లాడుతూ గత 3 రోజులుగా చేస్తున్న దీక్షకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. గుంటూరు నగరం 4 దిక్కుల సమాధి తోటలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ యొక్క మేము కోరుతున్న డిమాండ్లను ఆమోదిస్తారని చెప్పి మేము భావిస్తూ క్రైస్తవులందరూ కూడా కదిలి రావాలని, అలాగనే సోమవారం నుంచి పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నాము. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ ఉద్యమాన్ని పెంచుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంటర్, డిగ్రీ, పీజీల్లో అత్యుత్తమ శిక్షణను తమ కళాశాల అందిస్తున్నట్లు టీజేపీఎస్ కళాశాల యూజీ, పీజీ ప్రిన్సిపల్స్ కామేశ్వర శర్మ, అనితాదేవి తెలిపారు. కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు వారు చెప్పారు. ఏ కళాశాలకు లేని నిష్ణాతులైన ఫ్యాకల్టీ తమ కాలేజీలో ఉన్నారని వివరించారు. ఇంటర్, డిగ్రీ, పీజీల్లో చేరే విద్యార్థులు తమ కళాశాలను సందర్శించి అడ్మిషన్లు పొందాలని వారు కోరారు. అలాగే టీజీపీఎస్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరము ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అనేది విద్యార్థులకు స్టార్ట్ అయిందండి. దాంతోపాటుగా ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బెటర్మెంట్ రాసే విద్యార్థులకు కానీ సప్లిమెంటరీ విద్యార్థులకు కానీ ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తూ ఉన్నాము. కాలేజీ మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇంటరు మరియు డిగ్రీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధనని అందిస్తూ టీజేపీఎస్ కళాశాల ఒక విద్యార్థి యొక్క పూర్తి వికాసానికి కృషి చేస్తూ అటు విద్య, అలాగే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇలా ప్రతి విభాగంలో కూడా విద్యార్థిని తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఫ్రీ ఐసెట్ కోచింగ్ స్టార్ట్ చేశామండి. అరౌండ్ 50 స్టూడెంట్స్ ఈ ఫ్రీ ఐసెట్ కోచింగ్కి వస్తున్నారు. సో అడ్మిషన్స్ అన్ని కోర్సెస్కి స్టార్ట్ అవుతున్నాయి. మా కళాశాల ప్రత్యేకతలు ఏంటంటే ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, ఎస్పెషలీ ఎంబీఏ డిపార్ట్మెంట్లో 7 PhD హోల్డర్స్ ఉన్నారు. ఏ కళాశాలలో కూడా ఇంతమంది PhD హోల్డర్స్ ఉన్న ఫ్యాకల్టీ లేరు. అలాగే ఎంసీఏ ఫ్యాకల్టీ, అదర్ పీజీ డిపార్ట్మెంట్స్ ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ వీ హ్యావ్. సో విద్యార్థులందరూ కూడా మా దగ్గర ఉన్న కోర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ ఇవన్నీ చూసుకొని అడ్మిషన్. ఇటీవల విడుదలైన 10th ఫలితాల్లో వికాస్ స్కూల్ చిలకలూరుపేట విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని స్కూల్ డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలిపారు. 590 మార్కులకు పైగా 7, 550 మార్కులకు పైగా 49 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. గుంటూరులో స్కూల్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడారు. శ్యామలానగర్లో ఏడాది నుంచి వికాస్ స్కూల్ బ్రాంచ్ను నూతనంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్, మెమరీ టెక్నిక్స్ కోసం మల్లికార్జునరావు, జేఎస్పీ రాజులతో ప్రత్యేక సెషన్లు శ్యామలానగర్ క్యాంపస్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అట్లాంటి అద్భుతమైన
ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న వికాస్ స్కూల్. ఈ సంవత్సరం గుంటూరు శ్యామనగర్లో కూడా మన క్యాంపస్ స్టార్ట్ చేయబోతున్నాము. నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఈ సంవత్సరం ఉంటుంది. నెక్స్ట్ అకాడమిక్ నుంచి 10వ తరగతి తీసుకుంటాము. ఈ క్యాంపస్ శ్యామనగర్లో గర్ల్స్ అండ్ బాయ్స్ సపరేట్ రెసిడెన్షియల్ ఫెసిలిటీతో పాటు డే స్కూల్ క్యాంపస్ అండి, పూర్తి స్థాయి డే స్కూల్ క్యాంపస్. నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఈ అకాడమిక్ 2025-26 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇది పూర్తి ఏసీ క్యాంపస్ కంప్లీట్గా. చాలా ఐఐటి ఫౌండేషన్లో ఎన్నో విజయాలు సాధించిన మేము పర్టికులర్ వికాస్ స్కూల్ చిలుకూరుపేట వాళ్ళు ఒక ఐఐటి ఫౌండేషన్లోనే కాకుండా 10వ తరగతిలో కూడా చిలుకూరుపేటలో ఒక లీడర్ స్థాయిలో ఉన్నాము. అలాంటి వికాస్ స్కూల్ ఈ సంవత్సరం మనం గుంటూరులో స్టార్ట్ చేయబోతున్నాం. అలానే సాయంత్రం పూట మళ్ళీ 5:30 నుంచి 7:30 వరకు అండి. ఒక 1 అవర్ మల్లికార్జునరావు గారు, ఒక 1 అవర్ జేఎస్పీ రాజు గారు, వీళ్ళిద్దరితో మనం రేపు 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు ఒక మంచి కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేయబోతున్నాం. సో దీనికి మన గుంటూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ సెషన్ని చక్కగా ఉపయోగించుకోవాలని ఎస్వీఎన్ కాలనీలోని మోర్ సూపర్ మార్కెట్ నూతన బ్రాంచ్ను ఎర్రగడ్డ బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీలో 123 మోర్ సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయని డైరెక్టర్ అప్పారావు తెలిపారు. ఈ సూపర్ మార్కెట్లో 3,500 రూపాయల పైన కొనుగోలు చేసిన కస్టమర్లకు ఆఫర్లు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా లాయల్టీ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆఫర్తో పాటు 5% క్యాష్ బ్యాక్ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజినెస్ హెడ్ బాత్యు, సాయి చంద్ర, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఎస్వీఎన్ కాలనీలో కొత్తగా పెట్టిన మోర్కి ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ ఏరియాకి కంఫర్టబుల్గా హోమ్ డెలివరీ మంచి సంస్థ ఒకటి ఇక్కడ వచ్చినందుకు హ్యాపీగా. మా స్టోర్ ప్రత్యేకతలు ఏంటంటే మా దగ్గర కరెంట్ ఎట్ ప్రజెంట్ మేము కస్టమర్స్కి 3,500 పైన ఉత్పత్తులపై 3,500 పైన ఉత్పత్తులపై ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా కొత్తగా మేము ఒక లాయల్టీ ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. ఈ 3,500 ఆఫర్లే కాకుండా లాయల్టీ మెంబర్షిప్ తీసుకున్న కస్టమర్లకు అదనంగా 5% ఇయర్ పొడుగుతా కూడా సంవత్సరం మొత్తం కూడా క్యాష్ బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మేము గుంటూరులో ఫర్దర్గా కూడా ఇంకా ఓపెన్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి మాకు. ఇది కాకుండా ఓవరాల్గా ఇప్పుడు మోర్ ఎక్స్పాన్షన్లో ఉంది. ఆల్మోస్ట్ 127 స్టోర్లు ఉన్నాయి మాకు ఏపీలో. ఇవి కాకుండా ఇంకా కూడా మరికొన్ని స్టోర్లు ఓపెన్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాము. ఐ థింక్ గుంటూరు ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. బృందావన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవం కొనసాగుతుంది. శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ నిర్వహిస్తున్న మహామంజీర నాదం 2025 మూడో రోజుకు చేరింది. పాలక మండలి ప్రధాన కార్యదర్శి బొర్ర ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పొరుగు రాష్ట్రాల నృత్య కళాకారులు తమ ప్రతిభతో ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. పదవ తరగతి ఫలితాల్లో సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ విద్యార్థులు విజయ ధంకా మోగించారని సెయింట్ ప్యాట్రిక్స్ విద్యాసంస్థల డైరెక్టర్ సాయిబాబు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో 530, 585, 582 మార్కులు సాధించిన షేక్ హుమేరా పర్వీన్, అఫియా అమ్తుల్లను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తమ విద్యార్థులు అత్యున్నత ఫలితాలు సాధించి గుంటూరు నగరంలో నెంబర్ 1గా నిలిచారని చెప్పారు. భవిష్యత్ కాలంలో తమ సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ విద్యార్థులు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులకు ఇవే మా శుభాకాంక్షలు. ప్రతి విద్యా సంవత్సరం వల్లనే 24-25 విద్యా సంవత్సరంలో కూడా మా విద్యార్థులు అత్యుత్తమ మార్కులు 590, 585, 582, 580 సాధించి 1 టౌన్లోనే మంచి విద్యార్థులుగా ఉంచోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజున రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో మా పిల్లలు ఎక్కువ మంది 550 అబోవ్ రావటం కూడా చాలా సంతోషకరం.
ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గాలు విజన్ యాక్షన్ ప్రణాళికను సిద్ధం చేయడంపై గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 సాధనా దిశగా అన్ని రంగాల్లో 15% వృద్ధి సాధించే లక్ష్యంతో రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. దీనికి అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలోనూ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా జిల్లాలో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్రణాళికలను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్రణాళికలు రూపొందించడంలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలపై ప్రణాళిక విభాగం డైరెక్టర్ రాంబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ అందించారు. కార్యక్రమంలో సిపిఓ శేషశ్రీ, ప్రణాళిక విభాగం సలహాదారు సీతాపతి, గుంటూరు, పల్నాడు, బాపట్ల నియోజకవర్గ ప్రత్యేక అధికారులుగా నియమించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏకమొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5% రాయితీ లభిస్తుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. అదేవిధంగా ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించే వారికి వడ్డీపై 50% రాయితీని కూడా పొందవచ్చని కమిషనర్ తెలిపారు. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో భూ సమీకరణపై జరిగిన గ్రామ సభలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాజధాని అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు కొరిటిపాడు, పెద్దపలకలూరు రోడ్, ఉద్యోగనగర్, జేకేసీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్లు తప్పనిసరిగా నిర్దేశిత గడువు మేరకు పనులు పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ, ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 5:30 గంటల నుండి 7 గంటల వరకు క్యాంప్ జరుగుతుందన్నారు. క్యాంపులో అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, స్కేటింగ్, టెన్నిస్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్, యోగా, ధ్యానం, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. నెల రోజుల శిక్షణ అనంతరం జరిగే క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు, బహుమతులు అందిస్తామని తెలిపారు. సత్తెనపల్లి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు వినతి పత్రాలు అందించారు. ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించిన ఆయన ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు నా దృష్టికి కొన్ని సమస్యలు, గృహ, పెన్షన్, వైద్యం, పలు సమస్యలు తీసుకొచ్చారని, సమస్యల తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని, ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అనే అంశంతో రూపొందించిన ప్రచార పోస్టర్లు, బ్యానర్లు మరియు వడదెబ్బపై ప్రజలకు అవగాహన నిమిత్తం రూపొందించిన పాంప్లెట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె విజయలక్ష్మి, డాక్టర్ ఏ శ్రావణ్ బాబు, జిల్లా మలేరియా అధికారి మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం మరియు స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరగనుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. లైన్ మెయింటెనెన్స్ మరియు చెట్లు కొమ్మలు తొలగించడం కారణంగా ఈ రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పండరిపురం, బ్రాడీపేట ఏరియాల్లో, అదేవిధంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మిర్చియాడ్, అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి దయానంద నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాలు అంతరాయం కలుగుతున్నాయని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు.
పింఛన్ పంపిణీ లబ్ధిదారులను గౌరవిస్తూ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని, అలాగే పంపిణీ విషయంలో ఎలాంటి అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ఐవీఆర్ఎస్ నివేదిక ప్రకారం జనవరి 2025 నుండి ఏప్రిల్ 2025 వరకు 4 మాసాల్లో జరిగిన పింఛన్ పంపిణీలో అవినీతి ప్రవర్తనకు సంబంధిత ప్రశ్నలకు సంబంధించి 3 సార్లు పింఛన్దారులచే ప్రస్తావించబడిన పింఛన్ పంపిణీ సిబ్బందికి శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని డీఆర్సీ మీటింగ్ హాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పింఛన్ పంపిణీ సమయంలో పింఛన్దారులు ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని, పింఛన్ పంపిణీ చేసే సమయంలో పింఛన్దారులతో మర్యాదపూర్వకంగా గౌరవంగా మాట్లాడి పింఛన్ పంపిణీ చేయాలని మరియు పింఛన్ పంపిణీ సమయంలో ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఉండాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కౌన్సిలింగ్కు హాజరు కాని సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, ఇకపై పింఛన్ పంపిణీ సిబ్బంది అందరూ జాగ్రత్తగా ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పారదర్శకంగా జిల్లా స్థాయిలో పింఛన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.